చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో కరువు కొమ్ము కాస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలై 52 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఎల్నినో సవాళ్లు అధిగమించేందుకు చర్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ సహా తాగునీరు, భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, విద్యుత్ విషయంలో ఆందోళన చెందొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఎల్నినో సవాలు విసురుతోంది. అనూహ్య వాతావరణాల మార్పుల నేపథ్యంలో ఎల్నినో ప్రభావంపై అప్రమత్తమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మేధోమథనం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్దత వరకు అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, విద్యుత్, వాతావరణ శాఖలు, హైడ్రా ఉన్నతాధికారులు, ఐసీఏఆర్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఎవరికి వారు సంసిద్దమయ్యేలా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలందరూ కూడా సాధ్యమైనంత మేరకు సోలార్ పవర్ దొరికేటువంటి సమయాల్లో వారికి కావాల్సినటువంటి వాడకాన్ని కూడా ఆ సమయంలో ఎక్కువగా వాడుకుంటే, ఉదాహరణకి అగ్రికల్చర్ అవసరాలు కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ అవసరాలు కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి అవసరాలు కావచ్చు, రాత్రి పూట వాడుకొని ఈ పంటలు పండించుకునేటువంటి రైతాంగ సోదరులు సాధ్యమైనంత మేరకు డే టైంలో సోలార్ పవర్ తక్కువ ధరకు దొరికే టైంలో మనం వాడుకోగలిగితే ఆ ఆర్థిక భారం ప్రజల పైన పడకుండా ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించుకునేటువంటి పంటలకి ఈ ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సమయంలో మనం పరిమితం అయితే దీని ప్రభావం వల్ల కూడా దాని భారం మన మీద పడకుండా ఈ సమాజం, వ్యవసాయం, రైతు సోదరులు దాని భారం నుంచి బయటపడటానికి కూడా అవకాశం. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాభావం కారణంగా లోటు వర్షపాతం కనిపిస్తోందని నిపుణులు ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా పరీవాహకం కింద రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని, ఆగస్టులో వర్షపాతం లోటు పెరిగిపోతోందని, సెప్టెంబర్లో ఎల్నినో ఇంకా బలంగా రూపొందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. The effect of El Nino is not limited to agriculture or agricultural production. It affects the entire livelihoods through its effect on food prices, employment, nutrition and all that. So I think the government can consider this in their action plan. It was well suggested in many of these presentations about the actions to be taken. ఇప్పుడు మోడరేట్గా ఉంది, కానీ మనకి బై సెప్టెంబర్ ఇంకా స్ట్రాంగ్గా అయిపోతుంది. బై డిసెంబర్కి ఇంకా పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. వెరీ స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మార్చ్, ఏప్రిల్ తర్వాతనే మనకి ఎల్నినో ప్రభావం అనేది మెల్లిగా డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. మనకి వెయిట్ చేసి చూడాలి. సెప్టెంబర్ అయితే మళ్ళీ మనకి వర్షపాతం తక్కువ ఉండబోతుంది, కాబట్టి మనం కేర్ తీసుకోవాలి. ఎల్నినో అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఫినామినా. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు జరుగుతున్నప్పుడు 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఒకసారి ఎల్నినో ప్రభావము ఈక్వటోరియల్ రీజన్స్ మీద ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అమెరికా లాంటి రాష్ట్ర దేశాల్లో వర్షాలు ఎక్కువ వస్తాయి, మన దేశాల్లో వర్షం తక్కువ వస్తుంది అనే ఒక అంచనా ప్రకారం సైంటిస్టులు ఒక అసెస్ చేశారు. ఇది కూడా వర్షాలు తక్కువ అనేది అన్ని దగ్గరలో ఒకే రకంగా ఉంటుందని లేదు. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఎక్కువ అవడానికి స్కోప్ ఉంది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఉత్తర భారతదేశం చూసారనుకుంటే విపరీతమైన వరదలు వచ్చాయి. కానీ అన్ఫార్చునేట్ గా తెలంగాణ రాష్ట్రంలో అంటే మనకు మాన్సూన్స్ ఏ మాత్రం సహకరించకపోవడం కానీ రాకపోవడం వలన వర్షాభావ పరిస్థితి లేదు. ఎల్నినో ఉద్భవించిన ప్రతిసారి విఫలం అవ్వలేదని, ఈ ఏడాది కూడా అదే జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం జలాశయాలు, నీటి వనరులు, చెరువులు, వాగులు, తాగు, సాగునీరు, వ్యవసాయం, పశువులు, పక్షులు, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్రంగా చూపబోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ నీరు అవసరం ఉన్నటువంటి పంటలను వేసుకోవాలి. అది వరికి అసలే పోకూడదు. ఇప్పుడు బోరుబాబులు ముఖ్యంగా తేలికపాటి నేలలలో వరిని అసలే వేయకూడదు. ఇది కూడా మనం ఇంతకుముందు వేసేవాళ్ళం కాదు. ఈ గత 6-7 సంవత్సరాల్లో మంచి వర్షాలు రావడం మూలంగా ప్రతి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వరి వేయడం అనేది అలవాటు పడిపోయింది. సో ఇట్లాంటి ప్రాంతాల్లో మనకు ఈ అలతడి పంటలను, అలాగే కూరగాయలు చాలా షార్టేజ్ ఉన్నాయి. మనకు దాదాపుగా 3.5 లక్షలు 4 లక్షల ఎకరాలు పండించినటువంటి విస్తీర్ణము 1 లక్షకే మనం పడిపోయడం జరిగింది. కర్ణాటక చూస్తే 10 లక్షల ఎకరాలు ఉంది. సో దాదాపు ఒక ఎస్టిమేట్ ఏం చెప్తుందంటే 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒక బోయిన్పల్లి మార్కెటే 1,500 కోట్ల వరకు మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి డేటా చెప్తుంది. సో కాబట్టి వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ఉష్ణతాపం నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు, ఐసీఏఆర్, శాస్త్రవేత్తల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు క్రోడీకరించి ప్రజలు, ప్రత్యేకించి రైతులకు ఇవ్వాల్సిన సందేశం, రాష్ట్ర సర్కార్ చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రణాళిక శాఖ వెల్లడించింది.